పైన 18 నుండి 20 కేసులున్నాయి. అక్రమ వెంచర్ల కోసం డబ్బులు దండుకునేందుకు అవిశ్వాస తీర్మానం తెరపైకి తెచ్చారని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని మేయర్ మేకల కావ్య అన్నారు. అవిశ్వాస తీర్మానంలో పాల్గొన్న 20 మంది కార్పొరేటర్లపైన కేసులున్నాయని ఆరోపించారు. అక్రమాలు, అన్యాయాలను అడ్డుకుంటున్నా అనే ఒకే ఒక కారణంతో తనపై అవిశ్వాసం పెట్టారని మండిపడ్డారు. పార్టీ కాంగ్రెస్ కలుపుకొని ఏం చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇవాళ నా పైన అవిశ్వాస తీర్మానం పెట్టడానికి నేను వాళ్ళని రీజన్ ఏంది అని అడుగుతున్నా. నా పైన ఎక్కడైనా కరప్షన్ ఉందా? పోనీ నా పైన ఏమైనా కేసెస్ ఉన్నాయా? నేను ఎక్కడన్నా ఎవరి దగ్గరన్నా నేను ఏమైనా పైసలు తీసుకున్నానా? పోనీ మున్సిపల్ ఆఫీస్లో ఏమైనా మోసాలు చేశానా? ఇవాళ లోపల కూర్చున్న కార్పొరేటర్లు ఏదైతే 19 మంది కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళ పైన ఎంతమంది పైన ఎన్ని కేసులు ఉన్నాయి? మరి ఇదే డిప్యూటీ మేయర్ పైన దాదాపు 20 కేసులు ఉన్నాయి. మరి ఎందుకు ఆ డిప్యూటీ మేయర్ పైన ఇవాళ పీడీ యాక్ట్ బుక్ చేయట్లేదు? అంటే వాళ్ళు ఎన్ని కేసులు, ఎన్ని మోసాలు చేయని, ఎన్ని కబ్జాలు చేయని, ఏమన్నా చేయని పట్టించుకోదా గవర్నమెంట్? ఇవాళ అందులో కూర్చున్న మేక లలిత యాదవ్ ఆమె పైన లిటరలీ షోకాస్ నోటీస్ వచ్చింది. మరి ఆ షోకాస్ నోటీస్ ఎక్కడ పోయింది? ఇదే శాంతి కోటేశ్వర దగ్గర పైన షోకాస్ నోటీస్ వచ్చింది. ఇదే పల్లి రోజా శ్రీనివాస్ పైన షోకాస్ నోటీస్ వచ్చింది. మరి వీళ్ళ ముగ్గురు ఓట్లు ఎట్లా కంటిన్యూ చేస్తున్నారు? ఇదే ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు అలాగే సురభివాన్ ఎమ్మెల్సీ గారు ఎక్స్ అఫీషియల్ రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళ ఓట్లు ఎట్లా కన్సిడర్ చేయరు? ఇవాళ నేను ఇక్కడ ఏదైతే కార్పొరేటర్స్ ఉన్నారో ఒకప్పుడు అదే కార్పొరేటర్స్ గుడిసెలలో ఉన్నోళ్ళు ఇవాళ ఎట్లా సంపాదిస్తున్నారు? వాళ్ళ పర్సనల్ బిజినెస్ ఏంది? మెయిన్గా వాళ్ళు చేసేది ఏంటంటే భూ కబ్జాలు, దందాలు ఇవి చేస్తున్నారు. ఇవన్నీ నేను అడ్డుపడుతున్నాను, చెయ్యనియట్లేదు అనే ఒకే ఉద్దేశంతో ఏదైతే ఒక ల్యాండ్ గ్రాబర్ని మనం మేయర్గా చేసుకుంటే మన ల్యాండ్లని సంపాదించుకోవచ్చు అనే ఒకే ఉద్దేశంతో ఇవాళ ఒక ల్యాండ్ గ్రాబర్కి మేయర్ పీఠం ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. ఇవాళ నేను యాజ్ ఎ మేయర్గా వచ్చినప్పటి నుంచి జవహర్ నగర్ ఎంత డెవలప్మెంట్ అయిందో మీ అందరు గమనిస్తున్నారు. ఇవాళ మనం నిల్చున్న ఇదే సీసీ రోడ్డు, డబుల్ డివైడర్ రోడ్ ఎవరైపించారు, ఎవరి హయాంలో అయిందో మీరందరూ గమనిస్తున్నారు. నేను కార్పొరేటర్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, తెలివి తెచ్చుకోండి, డెవలప్మెంట్ పైన పడండి అమ్మ, పైసల పైన కాదు. నేను కమర్షియల్ వాళ్ళని నేను ఎంటర్టైన్ చేయను, సపోర్ట్ చేయను. మీరు అవిశ్వాసం పెడతారా పెట్టండి, మీరు ల్యాండ్లు చేసుకుంటారా చేసుకోండి, అవి నాకు సంబంధం లేదు. నేను ఒకటే పోరాడతా, యాజ్ అ మేయర్గా నేను ఉండాలని కోరుతున్నా. మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అఫీషియల్స్ వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి. ఇదే డిప్యూటీ మేయర్ పైన మరి 20 కేసుల పైన ఎంక్వైరీ చేయాలని కోరుతున్నా. ఇదే షోకాస్ నోటీసులు వచ్చిన 3 కార్పొరేటర్స్ పైన కూడా ఎంక్వైరీ చేయాలని కోరుతున్నా. మెయిన్గా కండువా కప్పుకొని పార్టీని మోసం చేయొద్దు అని కోరుతున్నాను.